మీరు సోషల్ మీడియాలో లేదా ఇన్స్టా ఫిట్నెస్ పేజెస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నేను టోనింగ్ ఫేజ్లో ఉన్నాను లేదా నేను బల్కింగ్ ఫేజ్లో ఉన్నాను అనే మాటలు వినే ఉంటారు. అసలు టోనింగ్ బల్కింగ్ అంటే ఏంటి, వాటిని ఎలా చేయాలి? టోనింగ్ అండ్ బల్కింగ్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్సా లేదా రెండు ఒకటేనా? అసలు ఈ రెండింటిని కలిపి చేయొచ్చా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోర్. ఈరోజు ఈ వీడియోలో మనం టోనింగ్ అండ్ బల్కింగ్ మధ్య డిఫరెన్స్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు వీటి మీనింగ్ అండ్ ట్రైనింగ్ డైట్ని ఎలా ఫాలో అవ్వాలో కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే మీ ఫిట్నెస్ జర్నీలో మీకు ఈ రెండిట్లో ఏది సెట్ అవుద్దో, అంటే మీ బాడీకి కటింగ్ సెట్ అవుద్దా, బల్కింగ్ సెట్ అవుద్దా అనేది కూడా తెలుసుకుంటారు. సో గాయస్, ఇంకెందుకు లేట్, వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బల్కింగ్తో స్టార్ట్ చేద్దాం గాయస్. బల్కింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే మజిల్ బిల్డింగ్ ఫేజ్ అనమాట. బల్కింగ్ అంటే మీ బాడీకి మీరు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవడం. అంటే మీరు తిని బర్న్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్స్ట్రాగా తినాలి, ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి. ఆ క్యాలరీస్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే స్ట్రాంగ్ మజిల్స్ అండ్ స్ట్రాంగ్ బాడీని బిల్డ్ చేయడానికి అది ఫ్యూయల్లా యూజ్ అవుతుంది అనమాట. బల్కింగ్ టైంలో మీ ట్రైనింగ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయడంపై అండ్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయడంపై ఫోకస్ అవుతుంది అనమాట. కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే బెంచ్ ప్రెసెస్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ లాంటివి అనమాట. బల్కింగ్ టైంలో ఎలాంటి వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి? బల్కింగ్ టైంలో మోడరేట్ టు హెవీ వెయిట్స్, అంటే నార్మల్ వెయిట్స్ టు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. ఆ టైంలో రెప్స్ ఎలా చేయాలంటే 6 to 12 రెప్స్ వచ్చేలాగా ఆ రేంజ్లో చేయాలి. బల్కింగ్ టైంలో ఓన్లీ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవడమే గోల్ కాదు. ఇక్కడ మీ మజిల్స్ని మీరు ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఒక బెంచ్ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఒక 60 kgs 12 రెప్స్ చేశారనుకోండి, ఆ 12 రెప్స్ని ఇంకొక 2-3 రెప్స్ వచ్చేలాగా ఛాలెంజ్ చేయాలి. మజిల్స్ని ఛాలెంజ్ చేసి అవి గ్రో అవ్వడానికి మీరు ఫోర్స్ చేయాలి. ఆ టైంలో స్టార్ట్ అవుద్ది మజిల్ బిల్డింగ్. సేమ్ టైం స్ట్రెంగ్త్ని కూడా గెయిన్ అవుతారనమాట. అండ్ అఫ్కోర్స్ ట్రైనింగ్ అనేది అంత ఇంపార్టెంటో డైట్ కూడా అంతే ఇంపార్టెంట్ గాయస్. బల్కింగ్లో ఆల్వేస్ మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉంటారు, అంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్స్ట్రా క్యాలరీసే తింటారు. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇది మీ మజిల్స్ని రిపేర్ చేస్తుంది అండ్ రికవర్ చేసి గ్రో చేస్తుంది, కొత్త మజిల్ ఫైబర్స్ని యాడ్ చేస్తుంది అనమాట. బ్యాలెన్స్డ్ డైట్లో కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ ఉంటాయి, తెలిసిందే కదా. ప్రోటీన్ అనేది రిపేర్ చేయడానికి అండ్ మజిల్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే కార్బ్స్ అనేది మీ వర్కౌట్స్కి ముందు మీ బాడీకి మంచి ఎనర్జీని ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఇంటెన్సిటీ వర్కౌట్స్కి ఫ్యూయల్లా పనిచేస్తుంది మీ బాడీకి. హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసి మీ హార్మోనల్ బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది అనమాట. బల్కింగ్లో కొద్దిగా ఫ్యాట్ గెయిన్ అవ్వడం తగ్గించాలంటే ఏం చేయాలి? బల్కింగ్ టైంలో చిన్న ప్రాబ్లం ఉంది గైస్. మీరు బల్కింగ్లో ఆల్వేస్ క్యాలరీ సర్ప్లస్లో తింటారు కాబట్టి ఆల్మోస్ట్ సమ్ ఫ్యాట్ గెయిన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. బల్కింగ్లో మనకు నచ్చినట్టు తినొచ్చా? కొంతమంది బల్కింగ్ అనగానే నచ్చినట్టు తినేసి గట్టిగా బల్క్ అయిపోతారు. అలాంటి బల్కింగ్ చేసి టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. బల్కింగ్లో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎలా తినాలి? మీ బల్కింగ్ ఫేజ్లో మీరు తినే క్యాలరీస్ పైన ఒక 200 to 300 క్యాలరీస్ సర్ప్లస్లో తినండి. అలా చేస్తే లీన్గా బల్క్ అవుతారు అండ్ ఎక్సెస్ ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా. ఆల్మోస్ట్ బల్కింగ్ ఫేజ్లో ఫ్యాట్ అనేది గెయిన్ అవ్వడం పక్కా, దాన్ని మనం ఆపలేం. కానీ ఆ ఫ్యాట్ గెయిన్ అయ్యే పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించవచ్చు అనమాట. క్యాలరీ సర్ప్లస్లో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన ఒక 200 to 300 క్యాలరీస్ పెంచి తినండి. అప్పటికీ కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అనిపిస్తే పెంచండి, ఒక 100-200 కూడా పెంచవచ్చు. అంతేగాని నేను 500 క్యాలరీస్ పెంచేస్తాను, 1000 క్యాలరీస్ పెంచేస్తాను, త్వరగా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. గైస్, ఇక్కడ వెయిట్ కాదు మనకు ముఖ్యం, మజిల్. బల్కింగ్ టైంలో మజిల్ గెయిన్ అవ్వడం ముఖ్యం. కొంతమంది ఏంటంటే ఒక వారం రోజులు ఫాలో అవుతారు, స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతారు, బల్కింగే ఫాలో అయ్యి ఒక వారం రోజుల తర్వాత వెయిట్ చూసుకుంటారు. వెయిట్ గెయిన్ అవ్వట్లేదని చెప్పేసి నచ్చిన క్యాలరీస్ యాడ్ చేసేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు. అలాగైతే మీరు వెయిట్ గెయిన్ అవుతారు కానీ మజిల్ అయితే అంత త్వరగా గెయిన్ అవ్వరు కదా. మళ్ళీ ఫ్యాట్ని కట్ చేయడానికి చాలా టైం వేస్ట్, మనీ, ఎనర్జీ 3 బొక్కే. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే
మీరు చేసే ప్రాసెస్ స్లో అయినా సరే కొద్దిగా సిస్టమేటిక్గా చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ టోనింగ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ని క్లియర్ చేద్దాం. మజిల్స్ని టోన్ చేయడానికి ఎటువంటి మ్యాజికల్ ఎక్సర్సైజ్ లేవు. అలాగే టోనింగ్ చేసినప్పుడు మీ మజిల్ షేప్స్ ఏమి మారిపోవు. అసలు టోనింగ్ చేస్తున్నప్పుడు జరిగేది ఏమిటంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గి మీ మజిల్స్ అనేది డిఫైనెడ్గా కనబడుతుంది అనమాట. అంతేగాని ఎటువంటి మ్యాజిక్ జరిగిపోదు అక్కడ. గైస్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది టోనింగ్ అంటే నథింగ్ బట్ కటింగ్ అనేసి. సో గైస్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఎన్నాళ్ళు కష్టపడి బిల్డ్ చేసిన మీ మజిల్స్ని అలాగే మెయింటైన్ చేస్తూ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ని తగ్గించడాన్నే కటింగ్ అంటారు గైస్. టోనింగ్లో మీరు లీన్ అండ్ యాసియాటిక్గా కనబడుతుంది. మెయిన్గా మీ యాబ్స్ అనేది మీరు సెట్లెస్గా ఉన్నప్పుడు ఒక మంచి లుక్ని అయితే గ్రాప్ చేస్తుంది అనమాట. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, టోనింగ్ చేస్తున్నప్పుడు ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఎలాంటి రెప్స్ చేయాలనేసి. టోనింగ్ చేస్తున్నప్పుడు మోడరేట్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ రెప్స్ అనేది ఒక 12 to 20 రెప్స్, అంటే మీరు చేసే ఎక్సర్సైజ్ బట్టి. ఐసోలేషన్ వర్కౌట్స్లో అయితే ఒకలాగా, కాంపౌండ్ ఎక్సర్సైజ్ అయితే ఒకలాగా. టోనింగ్లో మరీ హెవీ వెయిట్స్ కాకుండా మోడరేట్ వెయిట్స్తో 12 to 20 రెప్స్ వచ్చేలా పెర్ఫామ్ చేయండి. దాంతోపాటు కార్డియోని యాడ్ చేస్తే దానివల్ల మీరు త్వరగా ఫ్యాట్ లాస్ అయ్యి ఫుల్ డిఫైనెడ్ అయిపోతారు. ఇక్కడ న్యూట్రిషన్ వైపు చూస్తే టోనింగ్ అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండడం, అంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ కన్నా కొద్దిగా తక్కువ తినడం అన్నమాట. లీన్ మజిల్ కాపాడుకోవడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం గాయస్. కటింగ్లో మీరు ప్రోటీన్ని తీసుకోవడం నెగ్లెక్ట్ చేశారంటే మీరు పక్కాగా మజిల్ లాస్ అయిపోతారు. అండ్ ఆల్సో కార్బ్స్, ఫ్యాట్స్ వచ్చేసి మీ వర్కౌట్స్కి ఎనర్జీని ఇవ్వడానికి అడ్జస్ట్ చేయబడుతుంది అనమాట. కానీ మీ టోటల్ క్యాలరీ గోల్ని ఎక్సీడ్ అవ్వకుండా చూసుకున్నారంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ కరెక్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. గైస్ ఇక్కడ మీరు బల్కింగ్ చేయాలనుకున్నా లేదా కటింగ్ చేయాలనుకున్నా ఎలాంటి వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఒక చార్ట్ ఇస్తాను. ఆ చార్ట్ని చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ బల్కింగ్లో మెయిన్ గోల్ ఏంటంటే మజిల్ని బిల్డ్ చేయడం. టోనింగ్లో వచ్చేసి బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ని తగ్గించి మజిల్స్ని డిఫైన్ చేయడం. బల్కింగ్లో క్యాలరీస్ అనేవి ఎక్కువగా తీసుకుంటాం సర్ప్లస్గా. టోనింగ్లో క్యాలరీ డెఫిసిట్ చేస్తాం, అంటే క్యాలరీస్ తగ్గించి తింటాం. బల్కింగ్లో ట్రైనింగ్ ఎలాగ ఉంటుందంటే హెవీ వెయిట్స్ అండ్ మోడరేట్ రెప్స్ ఉంటాయి. హెవీ వెయిట్స్తో నార్మల్ రెప్స్ చేస్తాం అనమాట. టోనింగ్లో వచ్చేసి నార్మల్ వెయిట్స్తో హయ్యర్ రెప్స్ ప్లస్ కార్డియో చేయాలి. మనకి బల్కింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బిగ్గర్ మజిల్స్ అండ్ సమ్ ఫ్యాట్ అయితే గెయిన్ అవుతాం. టోనింగ్లో వచ్చేసి లేనర్ బాడీ అండ్ విజిబుల్ మజిల్ డెఫినేషన్ అయితే ఉంటది అనమాట. టైం ఫ్రేమ్ అంటే బల్కింగ్ ని ఎంతవరకు చేయొచ్చు అనేసి. కొంతమంది 6 months చేస్తారు, 8 months చేస్తారు, 1 year కూడా చేస్తారు. అలాగా వాళ్ళ బాడీకి తగ్గట్టు అనమాట. వాళ్ళ గోల్ కి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు అంత టైం పీరియడ్ పెట్టుకుంటారు. టోనింగ్ లో వచ్చేసి షార్టర్ సైకిల్స్ డిపెండింగ్ ఆన్ ఫ్యాట్ లాస్ గోల్స్ అనమాట. కొంతమందికి ఒక 20% ఫ్యాట్ ఉంటుంది బాడీ ఫ్యాట్, ఇంకొంతమంది 25%, ఇంకొంతమంది 30% అలా ఉంటది. కాబట్టి వాళ్ళు కొంతమంది 3 months చేస్తారు. అలాగా ఈ ఫ్యాట్ లాస్ అనేది తక్కువ టైం పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు చాలా క్యాలరీస్ తగ్గించి తింటాం కాబట్టి ఆ క్రేవింగ్స్ తో మనం ఉండలేం. సో అందుకే ఫ్యాట్ లాస్ టైం ఫ్రేమ్ అనేది తక్కువగా ఉంటుంది, తక్కువగా పెట్టుకోవడం బెటర్. ఇది గైస్ మెయిన్ మ్యాటర్. మీకు అర్థమయ్యేలా ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే బల్కింగ్ అంటే ఒక బిల్డింగ్ ని కట్టడం, టోనింగ్ అంటే ఆ ఇంటి చుట్టూ ఉన్న యాడ్ ని క్లియర్ చేసి షో ఆఫ్ చేయడం, అంతే. Now let's talk about some of the biggest myths about bulking and cutting guys. టోనింగ్ అంటే తక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇది రాంగ్ guys. ఇఫ్ మీరు టోనింగ్లో చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారంటే అది మీ మజిల్స్ని ఛాలెంజ్ చేయదు. ఆ టైంలో మీరు ఫ్యాట్ లాస్ అవ్వడం స్లో అయిపోద్ది, మజిల్ గెయిన్ అవ్వడం కూడా స్లో అయిపోద్ది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది ఆల్వేస్ ఒక కీ అనమాట టోనింగ్లో. బల్కింగ్ మేక్స్ యూ ఫ్యాట్, ఇది కూడా రాంగే గైస్. బల్కింగ్ అనగానే కొంతమంది నచ్చినట్టు తినడం వల్ల ఫ్యాట్ అయిపోతారు తప్పించి, మీరు లీన్గా తిని మీ క్యాలరీ గోల్ని ఎక్సీడ్ అవ్వకుండా డైలీ వర్కౌట్స్ చేస్తూ అండ్ సమ్ లైట్గా కార్డియో కూడా యాడ్ చేసుకుంటే మీరు లీన్గానే ఉంటారు, ఏం ఫ్యాట్ అయిపోరు. ఉమెన్ షుడ్ టోన్ నాట్ బల్క్. అమ్మాయిలు మీకే, ఇది కూడా కంప్లీట్లీ ఫాల్స్ గాయస్. ఉమెన్ కూడా బల్కింగ్ వల్ల బెనిఫిట్ అవుతారు. వాళ్ళకు ఉన్న తక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల వాళ్ళేం పెద్దగా అయిపోరు కానీ బట్ స్ట్రాంగ్ అండ్ అట్రాక్టివ్ షేప్స్ మాత్రం గెయిన్ అవుతారు. విచ్ వన్ షుడ్ యూ డూ? ఇందులో మీ బాడీ టైప్ ఎలాంటిది, మీరు ఏది చేస్తే బెటర్, కటింగ్ చేయాలా, బల్కింగ్ చేయాలా?
ఇఫ్ మీ మెయిన్ గోల్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవుదామని చూస్తున్నారంటే మీరు బల్కింగ్ చేయండి. ఇఫ్ మీ మెయిన్ గోల్ వచ్చేసి లీన్గా కనబడాలి, యాప్స్ అవి విజిబుల్గా ఉండాలంటే మీరు కటింగ్ చేయండి. కటింగ్ అన్న ఒకటే. ఇక్కడ మోస్ట్ పీపుల్స్కి తెలియనిది ఏంటంటే పెద్ద పెద్ద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ టోనింగ్ బల్కింగ్ ఈ రెండింటి మధ్య షిఫ్ట్ అవుతూ ఉంటారు. కొంతకాలం బల్కింగ్ చేస్తారు, కొంతకాలం టోనింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని నెలలు కష్టపడి మజిల్ బిల్డ్ చేసి ఆ మజిల్తో పాటు ఫ్యాట్ కూడా గెయిన్ అయ్యి ఆ ఏదైతే ఫ్యాట్ గెయిన్ అయ్యారో ఆ ఫ్యాట్ని ఒక 2-3 months తక్కువ టైం పెట్టుకొని ఆ టైం అంతా కటింగ్ చేసి ఆ ఫ్యాట్ని లూజ్ అవుతారు. ఇంకా సేమ్ రిపీట్ చేస్తుంటారు, బల్కింగ్ కటింగ్. అలా చేస్తేనే మీ ఫిట్నెస్ జర్నీ ఒక మంచి ఫామ్లో వెళ్తుంది. గాయస్, ఇప్పుడు అర్థమైందా మీకు టోనింగ్ అండ్ బల్కింగ్ మధ్యన డిఫరెన్స్ ఏంటో? మొత్తానికి బల్కింగ్ అంటే బిల్డింగ్, టోనింగ్ అంటే షో ఆఫ్ చేయడం, అంతే. బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ బోత్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ ఎ స్మార్ట్ ఫిట్నెస్ జర్నీ. ఇంతే గాయస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి, బల్కింగ్ చేయాలా కటింగ్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇంకొకటి, ఇలాంటి ఫిట్నెస్ కంటెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఒక నలుగురికి షేర్ చేయండి, ఆ నలుగురిని ఇంకొక నలుగురికి షేర్ చేయమనండి. అంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.